భోగాపురం విమానాశ్రయానికి వైజాగ్ అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరు పెట్టడంపై సోషలిస్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. విమానాశ్రయం కోసం భూములిచ్చిన విజయనగరం జిల్లా రైతుల త్యాగాన్ని విస్మరించి పేరులో విజయనగరం ప్రస్తావన లేకపోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేసి స్థానిక ప్రజల మనోభావాలను గౌరవించాలి అని కోరారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద తన ఆవేదనను వ్యక్తం చేసిన శ్రీనివాస్ తో మా ప్రతినిధి సుబ్బారావు ఫేస్ టు ఫేస్. గేట్వే ఆఫ్ ఈ పెట్టుబడులకి గేట్వేగా నిలుస్తుందని చెప్పి ఎంతో భారీ అంచనాలతో భోగాపురం పరిసర ప్రాంత రైతులు 2500 పైచీలకు ఎకరాలు భూమిని త్యాగం చేస్తే ఈ అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పడ్డది. ఇటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేశారు. ఇక్కడ పెట్టుబడులు వస్తాయి. ఈ ప్రాంతం ఎంతో వెనుకబాటుదనం ఉండేది. ఈ వెనుకబాటుదనం పోయి ఇక్కడ మరల మంచి పూర్వం వైభవం ఎంతో వైభవంగా నిలుస్తుందని చెప్పి ఉత్తరాంధ్ర వాసులు కళ్ళకన్న నేపథ్యంలో ఇక్కడ సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. ఈ ప్రాంతంలోని ఈ భూములు ఇచ్చిన వారికి ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించలేదు అని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఆయనతో మరిన్ని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి, ఈ అంతర్జాతీయ భోగాపురం విమానాశ్రయం ఏర్పడింది, చాలా సంతోషం. మోడీ గారు వచ్చారు, భారతదేశ ప్రధాని హోదాలో ఇక్కడ మన జిల్లాకి ఉత్తరాంధ్రకి రావడం మన గర్వకాలం అనుకుంటున్నారు అందరూ. కానీ ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు మాత్రం ఏమాత్రం సహకరించలేదు, వారికి ఏమైనా పెద్దపీట వేయలేదు ఈ ప్రాంతం అని చెప్పి మీరు ఆరోపణలు అయితే చేస్తున్నారు. దాని గురించి చెప్పండి సార్. మనకి విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు, చాలా సంతోషం. మా ప్రాంతానికి మాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడానికి చాలా మేము గర్వపడుతున్నాం. దానికి భారతదేశ ప్రధానమంత్రి క్షేత్రం అంతా ప్రారంభోత్సవం చేశారు, అందుకే మేము సంతోషపడుతున్నాం. కానీ ఈ ప్రాంత ప్రజలకి ఎలాంటి న్యాయం చేశారు? అసలు భూములు ఇచ్చే ప్రతి ఒక్కరికి ఏమైనా కనీసం ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఏమైనా కల్పించారా చెప్పండి. కానీ ఇది పద్ధతి కాదు. మన నీరు, మా విజయనగరం నీళ్ళు వాడుకున్నారు. మన విజయనగరం వాతావరణం అన్ని ఇసుక, మట్టి, రాయి అన్నీ కూడా ఈ ప్రాంతందే. కానీ ఈ ప్రాంత ప్రజల్లో, ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగం కోసం ఎంతోమంది డిగ్రీలు, పిహెచ్డీలు చేసుకున్న వాళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు. ఈవెన్ ఒక సెక్యూరిటీ గార్డు కూడాను వాళ్ళ మనుషులనే తెచ్చుకున్నారు. ఇన్ని వేల కోట్ల ప్రాపర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నాం కదా, ప్రైవేటైజేషన్ చేయడం ఎంతవరకు సమంజసంగా ఉంది? అవునా? అసలు ఈ రాష్ట్ర అధికారులు ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో ఉండే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు? ప్రజాప్రతినిధులకు అసలు వాల్యూ ఉందా? అసలు ప్రజాప్రతినిధులకి ఇక్కడ ఈ భోగాపురం విమానాశ్రయం ఓపెనింగ్లో లోకల్ మినిస్టర్ గారికి ప్రాధాన్యత లేదు, లోకల్ ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత లేదు, కనీసం మాధ్యమ మిత్రులకు కూడా లోనికి అలౌ చేయలేదు. ఎందుకు? అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎయిర్పోర్ట్లో ఏం జరుగుతుంది అనేది బయటికి రాలేదు. ఇంతమంది వచ్చారు, కనీసం మా ప్రాంతం నుండి గిరిజన మహిళలు, మా సోదరీమణులు వచ్చారు, దించా నృత్యం అన్నారు. వాళ్ళు 13,500 మందిని తీసుకొచ్చారు. వాళ్ళకి ఏంటి సహాయం చేశారు? మా ప్రాంతం ప్రజలకు ఏవైనా ఒక ఉద్యోగాలు ఇచ్చారా చెప్పండి. అయ్యా మోడీ గారు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క భవిష్యత్తును మీరు కాపాడండి. ఈ ఉత్తరాంధ్ర ప్రజలు దీంతో పాటు ఏంటన్నారు? ఈ ప్రాంతము రెక్కలో చెగిరిపోయిందన్నారు. రెక్కలో చెగిరిపోవడం కాదయ్యా, ఇక్కడున్న ప్రజలు వలసలకి విజయవాడ, హైదరాబాద్, ముంబై అన్నిటికీ వెళ్ళిపోతున్నారు. ఏంటయ్యా మీరు చేసేది? మాకు అంతర్జాతీయ విమానాశ్రయం ఇచ్చారు, ఓకే, మేము కాదన్నట్లేదు. ఇక్కడ ప్రజలకు ఏం న్యాయం చేశారు? ఉద్యోగాలు ఇచ్చారా? వ్యవసాయం ఇచ్చారా? ఏం చేశారు? దాంతోపాటు ఆర్ఆర్బి, మా ఉత్తరాంధ్రకి ఆర్ఆర్బి వచ్చిందంటే, రైల్వే జోన్ వచ్చిందంటే మేము ఎంతో సంతోషపడ్డాం. కానీ మీరేం చేస్తున్నారు? మొన్న సీఎం గారు ప్రధానమంత్రికి లేఖ రాశారండి, మా ఆర్ఆర్బిని విజయవాడను తరలించండి అంటే ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరూ వెధవలంటారా, వీళ్ళ యొక్క మంచితనం అంటారా? మీరు వచ్చారే భోగాపురం ఎయిర్పోర్ట్కి, మా ప్రజలు ఎంతమంది మిమ్మల్ని ప్రేమతో అభిమానించి మీరు 10 పైసలు ఇవ్వకపోయినా మీ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మహిళలు వచ్చారు, అధికారులు వచ్చారు, అంతమంది వచ్చారు. ఎందుకు?
మా ఉత్తరాంధ్ర అభివృద్ధి జరుగుతుంది, మా ఉత్తరాంధ్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఉద్యోగ ఉపాధికి అవకాశాలు వస్తాయనేసి చేస్తే మీరు చేసింది ఏంటి? హాయ్ హాయ్ బాయ్ బాయ్ అంటూ చెప్పుకొని వెళ్ళిపోయారు. ఇదేనా? ఇది ఇక్కడ పరిస్థితి. సోషలిస్ట్ పార్టీ అయితే తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత వాసులు భూములు ఎన్నో ఇచ్చారు, వాళ్ళ త్యాగ ఫలితమే ఈనాటి అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ ఈ ప్రాంతం నుండి ఈ ప్రాంతంలో ఉండే నీరు, మట్టి, ఇసుక, రాయి అంతా వాడుకుని ఇక్కడ ఈ ప్రాంత రైతులకు కానీ ఈ ప్రాంత వాళ్ళకు కానీ ఒక్క ఉద్యోగం కానీ ఉపాధి కానీ కల్పించాలని ఈ అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనుండేటువంటి విశాఖ జిల్లా పేరుతో ఉండడం కూడా తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు. చాలా ప్రజా సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. విజయనగరం అని చెప్పి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విజయనగరం జిల్లా అని చెప్పి ఇస్తే చాలా సంతోషం. అల్లూరు సీతారామరాజు పేరుకి స్వార్థకత ఉంటుందని చెప్పి ఇక్కడైతే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సుబ్బారావు, 19 టీవీ, విజయనగరం. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ